మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు చెప్పబోయేది బీపీ గురించి. ఓకేనా? బీపీ ఇందువలన వస్తుంది. సాధారణంగా అందరికీ తెలిసిన విషయం, ఎక్కువగా టెన్షన్ అని. కానీ బీపీ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా? మొదటగా చెప్పబోయేది అందరికీ తెలిసింది. ఆ తర్వాత నేను చెప్తాను. ఓకేనా? బీపీ కొంత ఏజ్ అయ్యాక చాలామందికి బీపీ అనేది వస్తుంది. ఇది తెలిసిందే. కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా బీపీ వస్తుంది. ఈ బీపీ వారసత్వం కూడా అంటారు. వారసత్వం వల్ల కూడా చిన్న ఏజ్లో రావచ్చు. కానీ నార్మల్గా చాలామందికి వారసత్వాన్ని కూడా లేకుండా వస్తుంది. ఇది ఎందువలన? ఇప్పుడు చెప్తాను. పిల్లలు ఎక్కువగా ఒత్తిడి పడుతున్నారు. ఒత్తిడి ఎక్కువగా పిల్లలపై పడుతుంది. టెన్షన్స్, ఆందోళన, ఆలోచన, భయము. ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితి, చదువులు చాలా ఒత్తిడిగా ఉంటుంది. ఎక్కువగా టెన్షన్ పడితే చదువు వల్లే. ఈ చదువు వాళ్ళకి టెన్షన్ని తీసుకొస్తుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ పడతారు విపరీతంగా. ఎందుకంటే ఎగ్జామ్ ఎలా రాస్తాము, రాసిన తర్వాత పాస్ అవుతామా లేదా, బాగా రాసామా లేదా, ఇదే ఆలోచన. రాత్రనక పగలనక చదువుతారు. టెన్షన్స్, ఈ ఒత్తిడి బ్లడ్ హీట్ ఎక్కుతుంది. ఈ టెన్షను నరాలు ఒత్తిడి అయ్యి నరాలు బాగా వీక్ అవుతుంది. టెన్షన్స్, ప్రెజరు, దానివల్ల ఏంటంటే బ్లడ్ ఈ హీట్ ఎక్కి చెమట్లు పట్టేస్తాయి. కొంతమందికి లో బీపీ వస్తుంది, కొంతమంది హై బీపీ వస్తుంది. ఇలా అవ్వడం వల్ల పిల్లలకి ఎక్కువగా తొందరగా బీపీ రావడం జరుగుతుంది. పెద్దవాళ్ళకైతే ఒక ఏజ్ అయ్యాక వాళ్ళకి కూడా టెన్షన్స్ నుంచి రావడం. ఇప్పుడు పిల్లలకి నేను ఇందులోనే మరొక వీడియో చేస్తాను హార్ట్ గురించి. ఓకేనా? అది చెప్తానులేండి, అది వేరేగా. ఇప్పుడు ఈ
ఎక్కువగా దానిపైన వీళ్ళు తీసుకున్న ఫుడ్ వల్ల కూడా ఉంటుంది. ఫుడ్ కూడా చాలా భయంకరమైన ఫుడ్. రోడ్డు మీద పిజ్జా, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, చీజు, సమోసాలు, పకోడీలు ఇలాంటివి తీసుకుంటారు. దానిపైన సాస్, అది చిల్లీ సాస్. ఇది బాగా మసాలా కన్నా పచ్చిమిరపకాయ రుబ్బిన పేస్టు వేసుకొని ఇవన్నీ తినడం వల్ల ఈ కారం బాగా ఈ బ్లడ్ ఒంట్లోని ఈ కారం వెళ్ళి మన పొయ్యి మీద నూనె మరగబెట్టినట్టు ఒంటిలోని ఈ పచ్చిమిరపకాయ మొత్త వెళ్ళి మరుగుతుంటుంది. అప్పుడు ఇలాంటివన్నీ పుడుతుంటాయి అన్నమాట. బీపీలు, లో బీపీలు ఇలాంటివి. అందుకు రకరకాల కారణాల చేతే ఇవి ఆరోగ్యంపై తీసుకొస్తాయి అన్నమాట. నార్మల్గా ఇంట్లోనే మనకు తగ్గట్టుగా వంటలు చేసుకొని తింటే ఇటువంటివి ఏవి రావు. కాకపోతే చదువు ఒత్తిడి పిల్లలకి చాలా పడుతుంటుంది. అటువంటప్పుడు ఏంటంటే కొంత బ్రేక్ తీసుకొని ఒత్తిడి అవ్వకుండా వాళ్ళే సరిగ్గా మైండ్ ఉంచుకుంటే టెన్షన్ రాకుండా ఇటువంటివి రావు. కాసేపు బయటికి వెళ్ళి అలా నడుచుకొని గాలి పీల్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చి చాలా ప్రశాంతంగా కూర్చొని చదివితే ఈ టెన్షన్ ఉండదు. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు కూడా ఎలాగైతే అలాగైంది అని మనం ఈజీగా తీసుకుంటే ఇటువంటి రావు. ఆరోగ్యం కన్నా ఏది ఎక్కువ కాదు కాబట్టి అర్థం చేసుకొని శరీరం ముఖ్యం, ఇవన్నీ తర్వాత. ఆరోగ్యం ముఖ్యం, ఇవన్నీ తర్వాత. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించగలం. ఈవేళ కాకపోతే రేపు, ఈ ఇయర్ కాకపోతే ఇంకొక ఇయర్. కానీ ఆరోగ్యం పాడు చేసుకోకూడదు. అంతగా మైండ్కి తీసుకొని మీరు టెన్షన్ పడకూడదు. ముఖ్యంగా పిల్లలకి చెప్తున్నాను, ఓకేనా? పెద్దవాళ్ళకైతే తెలిసినా కూడా ఒత్తిడి పడుతుంది కాబట్టి అది కొంత ఏజ్ దాటాక బీపీ రావడం సహజమే. వాళ్ళు ఆ బీపీని కంట్రోల్ చేసుకోగలరు కాబట్టి ప్రాబ్లం లేదు. చిన్నపిల్లలకైతే చాలా ఏజ్ ఉంది కాబట్టి చాలా కేరింగ్గా ఉండాలి, ఓకేనా? ఇంకేమైనా నేను మర్చిపోతే తప్పకుండా మరొక వీడియోలో తెలియచేస్తాను. ఇది చాలా ఆరోగ్యమే మనకి ముఖ్యం. ఈ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే, మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.